సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ జంగాల అజయ్ కుమార్ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి, ఉద్యమాల్లో చాలా కీలకంగా పాల్గొంటున్న నాయకులు. అదేవిధంగా శ్రీ సదలవాడ జయరాంబాబు గారు, వినియోగదారుల ఫోరం నాయకులు, అదేవిధంగా వినియోగదారుల హక్కుల కోసం చాలా సుదీర్ఘంగా పోరాటాలు చేస్తున్న ప్రతినిధి. అజయ్ కుమార్ గారు, ఏంటి పరిస్థితి? దాదాపుగా 4 నెలల నుంచి ప్రజలు ఊహించిన విధంగా, ప్రభుత్వాలు ఊహించిన విధంగా ఏదైతే చైనాలో ఆరంభమైందో ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టేసింది కరోనా వైరస్. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు దాదాపుగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అంటే లాక్డౌన్, ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి కరోనాని కట్టడి చేద్దామని చాలా వరకు ప్రయత్నాలు చేసినాయి. కానీ లాక్డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్కి సడలింపులు ఇచ్చారు. కానీ కరోనా కేసులు అయితే లాక్డౌన్ ఎప్పుడైతే తీసేశారో అప్పటి నుంచి ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏంటి ఈ కరోనా కట్టడికి, ప్రజల ఇబ్బందులకి, ఇవన్నీ సమస్యల పరిష్కారానికి ఏంటి మార్గం ఏమంటారు? ప్రారంభంలోనే చైనాలో ప్రారంభమైనప్పుడు, అక్కడ లాక్డౌన్ ప్రకటించినప్పుడు మన దగ్గర కూడా ఒక 4 రోజులు అటు ఇటుగా ఇక్కడ కూడా లాక్డౌన్ ఫ్రమ్ ది బిగినింగే చేసుంటే కొంత మంచి ఫలితాలు వచ్చుండేవి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు అయితే చెప్పింది, కానీ వాళ్ళు ఆదుకునేటటువంటి దాంట్లో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే వలస కూలీల దైనందిన జీవితం అయితే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎప్పుడు తీసుకుని వెళ్ళాలో అప్పుడు కాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళుతూ మనం ఆ దీనగాథలన్నీ కూడా చూసాం. మళ్ళీ వర్ణించక్కర్లా. అదొకటి గవర్నమెంటు ఫెయిల్యూర్లో అదొకటి. రెండోది, ఇంత దారుణమైనటువంటి స్థితి కొనసాగుతున్న సందర్భంలో, లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవటంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గౌరవించి ఇళ్లలోనే ఉండగలిగారు. కానీ ఆకలితోటి మాడేటటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మాత్రం ఎప్పుడు బయటికెళ్ళి పనికెళ్ళి జీవనం కొనసాగించాలనేటటువంటి స్థితిలో వాళ్ళు ఉగ్గబట్టుకొని ఉండి ఒక్కసారిగా బయటికి రావటం ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక దారుణమైన విషయం, మద్యం అమ్మకాలకి దీనికి వాళ్ళు రిలీజ్ చేయటం ఒకటి, పర్మిషన్ ఇవ్వటం. దానివల్ల భౌతిక దూరం అనేది మంట కలిసిపోయింది. ఎక్కడికక్కడే ఏ గ్రామంలో ఏ ప్రాంతాల్లో గాంధీ షాపులు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కిలోమీటర్లు బారులు తీరి భౌతిక దూరం లేకుండా ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటూ పోయేటటువంటి స్థితి అత్యంత స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. ఇదంతా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత జరిగినటువంటి దాంట్లో, కరోనా విస్తరణకు కావాల్సినటువంటి దాంట్లో ఇదొకటి భాగం అయితే, రెండోది కరోనా టైంలోనే వ్యాపారస్తులు ఈ యొక్క నిత్య జీవితావసర సరుకుల ధరలు కానీ కూరగాయల రేట్లు కానీ ఇవన్నీ కూడా 1కి 3 రెట్లు 4 రెట్లు ఈ రకంగా పెంచినందువల్ల వాళ్ళు ఒక భయాందోళనతో జీవితాన్ని కొనసాగిస్తూ ఇక ఇళ్లకే పరిమితం అయ్యేటటువంటి స్థితి నుంచి బ్రతకడానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించే వైపున వాళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. ప్రజలు కూడా తమ బాధ్యతగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు చెప్పడంతో పాటు వాళ్ళు కనీసం 2 పూట్ల తిండి తినడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో, ముఖ్యంగా కార్మికులకి నెలకు కనీసం ఒక 5,000 రూపాయలన్నా వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందనేటటువంటి వాస్తవాన్ని అనేక సందర్భాల్లో అందరినీ స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తు చేసినప్పటికీ జాగ్రత్తలు చెప్పినటువంటి దాంట్లో ఉన్న శ్రద్ధ, వాళ్ళ సంక్షేమానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మాత్రం
పూర్తి స్థాయిలో లేనందువల్ల దానికి ప్రభుత్వాలు ఎన్ని సాకులు చెప్పినా ఇవాళ ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అడగనవి ఎన్నికల్లో చెప్పాం కాబట్టి ఇస్తున్నామని అవన్నీ ఎట్లాగైతే చెప్తూ ఇస్తా ఉన్నారో కనీసం అవన్నీ ఒక ఎత్తైతే కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రజలందరూ ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండటానికి వాళ్ళు ఇళ్లలో ఉండి బ్రతకడానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించలేకపోయినా కనీసం తిండి సంబంధించిన దాంట్లోనన్నా వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుండేది. దీనికి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కూడా మాటల్లో మీడియాలో చెప్పడం తప్ప ఆచరణలో రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అయితే ఈ కరోనా టైంనే అడ్వాంటేజ్గా తీసుకొని ప్రభుత్వాలు రోడ్డు మీదకి జనం రారు కాబట్టి ధర్నాలే ఉండవు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అమలు జరపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏది ఆగట్లా. నరేంద్ర మోడీ 8 గంటల పరిధినాలని 12 గంటలకి చేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశవ్యాప్తంగా పెడతానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్రో లాంటి సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతూ ఉంటాయి. ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరించబోతూ ఉన్నారు. ఇలా వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఉన్నటువంటిది ప్రతి కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇచ్చి మీరు బయటికి రాకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలతో పాటు వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తే కొంత ఉపయోగం ఉండేదనేది చెప్తా ఉన్నాం. దీంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు చేయడంలో కానీ కరోనా టెస్టులు చేయటం వాళ్ళందరినీ త్వరితగతిన హాస్పిటల్కి తరలించడం ఇది చేయడంలో మిగతా రాష్ట్రాల మీద కంపారిటివ్గా మన రాష్ట్ర ప్రభుత్వం కొంత బెటర్గా ఉన్నప్పటికీ ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల స్థాయిలో ఫ్రీగా టెస్టులు చేసి కరోనా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు లేదా వచ్చినటువంటి వాళ్ళకి తగినటువంటి పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు అందించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఇంకొంచెం సీరియస్గా ఈ ప్రభుత్వం కూడా చేయాలి. ఎందుకంటే క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇప్పటికే సోషల్ మీడియాలో సౌకర్యాలు లేవని చెప్పి కొన్ని చోట్ల నుంచి కొన్ని వార్తలు పోస్ట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతాల్లో ఉన్న జనాలు. ఈ జబ్బు చనిపోయేటటువంటి వారి శాతం అత్యల్పం, జబ్బును బారి పడేటటువంటి వారి శాతం అత్యధికం, చనిపోయే వారి శాతం తక్కువగా ఉంది. కాబట్టి ఇది నయంగానటువంటి జబ్బేం కాదు. ఈ జబ్బును నయం చేసుకోవచ్చు. దీనికి భయపడి బయటపడకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా వైద్యం తీసుకోకుండా ఇంట్లోనే సీక్రెట్గా ఉండి మగ్గిపోయి మృత్యువాత పడేదానికన్నా ఎవరికైనా లక్షణాలు వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ఒక అవేర్నెస్ని కల్పించడంలో ప్రభుత్వం కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అజయ్ కుమార్ గారు చాలా సుదీర్ఘంగా చెప్పారు. హరిబాబు గారు, ప్రధానంగా మనం ఆరంభం నుంచి కూడా పరిస్థితి గమనిస్తున్నాం. కరోనా వైరస్ ఆరంభంలో మనకు అనిపించింది ఏంటంటే ఇటలీ కావచ్చు, అమెరికా కావచ్చు, బాగా ప్రాణాలు కోల్పోయిన సమయంలో మన వాళ్ళు ఖచ్చితంగా వేసవికాలం ఆ టైంలో మన ఇండియాకి కరోనా రాదులే, మన ఎండలకి రాదులే, మన వాతావరణానికి రాదులే, మన పాటించే విధానాలకి కరోనా మనకి సోకదులు అనేది ధైర్యంతో ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే 7 లక్షల కేసులు దాటిపోయినాయి, ఊహించలా. కానీ ఏంటి ప్రధానంగా లోపం ఎక్కడ కనపడుతుంది? కరోనా వైరస్ ప్రధానంగా ఇంత స్ప్రెడ్ అవడానికి ఎందుకంటే లాక్డౌన్ ఉన్నన్నాళ్ళు కట్టడి చేశామనే భావనలో ఉన్న లాక్డౌన్ ఎప్పుడైతే తీసేశారో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. కారణం ఏమనుకోవచ్చు? 10 కేసులు వచ్చిన రోజున లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు 100ల్లో వస్తుంటే లాక్డౌన్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. చస్తే మేము చచ్చాం, కానీ మేము జీవనోపాధి కోల్పోయాం, ఈ జీవనోపాధిని మీరు మాకు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. రెండోది,
ఇప్పుడు ఈ కోవిడ్కి 19కి మందులు వచ్చినాయి అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు, మోసపూరితమైనది. ఎందుకంటే ఈ చైనా దేశంలో ఈ మందుని వాళ్ళు ఫ్లూకి వాడుకునేవాళ్ళు. ఈ ఫ్లూ అనేది జ్వరం లాంటిది. ఆ జ్వరానికి వాడుకునే మందుల్ని ఇక్కడ మనోళ్ళు ప్రవేశపెట్టి 130 రూపాయలు ఒక్కో మాత్ర అని చెప్పని దోపిడీకి ఈ మార్కెట్ కంపెనీలు, ఈ సోకాల్డ్ వీళ్ళు, ఈ వ్యాపారవేత్తలు దోచుకుంటున్నారు. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో లోపమేం లేదు అనుకుంటున్నాను. కారణం ఏంటంటే మనకు ఆహార భద్రత అనేది అది మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత అనేది ప్రతి మనిషి కూడా ఆహారం లేకుండా చనిపోకూడదు అని చెప్పనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కావలసిన జవసత్వాలు అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వలన సమకూర్చట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి కూడా నిత్యావసర వస్తువులు ఈ రేషన్ దుకాణాల ద్వారా 6 ఇవ్వాలి. 6 కూడా ఏ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా బియ్యాన్ని, కందిపప్పును, పంచదార మీద సబ్సిడీని ఎత్తేసి మనకి ఇస్తుంది. ఉచితంగా ఇస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా కొన్ని దుకాణాల్లో పంచదార అనేది ఇవ్వట్లేదు. అలానే ఆయిల్స్ ఇవ్వాలి, మళ్ళా మినపగుళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏవి కూడా నిత్యావసర వస్తువులు అనేది కొనుక్కొని తీసుకోవాలంటే ఈ కరోనా టైంలో పనులు లేకుండా చనిపోతామనే భయభ్రాంతులతోటి గురైపోయి అందరూ కూడా జీవనోపాధి కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పప్పు బెల్లాలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అడగకుండానే పంచడం జరుగుతుంది. దానికి కూడా లబ్ధిదారులని మీరు అర్హులు గారు అని చెప్పని ఏదో విధంగా తోసిపుచ్చడమే తప్ప ఇంటింటికి ఈ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎవరికి ఎంతమంది ఉన్నారు, ఎన్ని కిలోలు ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కార్డులు, కొత్త కార్డులు ఇస్తూ ఉంటున్నారు. ఆ కొత్త కార్డులు కూడా ఇచ్చిన వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వటం లేదు. అదేమంటే ఈ సర్వర్లు పనిచేయకుండా మొరాయిస్తున్నాయని చెప్పని గంటల తరబడి కూడా మీ వినియోగదారులను లైన్లో ఉంచడం, అక్కడ కూడా సామాజిక దూరం అనేది పాటించట్లేదు. మరి ఇవన్నీ కనుక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవట్లేదు అని వినియోగదారులు చాలామంది వాపోతున్నారు. అందుకని ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇక్కడ 5,000 రూపాయలు మినిమం ఒక్కో కుటుంబానికి వేస్తే బాగుంటుందని చెప్పని నేను అనుకుంటున్నాను. అలానే నిత్యావసర వస్తువుల ధరలని నిర్ణయించడానికి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా బాగానే ఈ నిత్యావసర వస్తువులు అధికంగా అమ్ముతున్న వ్యాపారస్తుల మీద కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ కల్తీ ఆహారం అనేది దాని మీద కల్తీ బారిన ఎప్పుడు పడతానే ఉన్నాం. దాని మీద అధికారులు శ్రద్ధ చూపించట్లేదు. కల్తీలను అరికట్టడానికి వాళ్ళు ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. అలానే చిన్న పిల్లలకి 6వ తరగతి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పని పెడుతున్నారు. ఈ ఆన్లైన్ క్లాసెస్ సరే వాళ్ళకి తలనొప్పును, మాడిపోటు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద కుటుంబం 4,000, 5,000 ల్యాప్టాప్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4,000, 5,000 ల్యాప్టాప్ కొన్నా కూడా మళ్ళా ఇటీవల చాలామంది మెసేజెస్ పంపించారు. ఈ కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల వాళ్ళు ప్రతి విద్యార్థికి కూడా అసలుకి బస్సులు నడవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు. బస్సులు లేక స్కూల్కి వెళ్ళకపోతే ఒక్కడు 10,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కట్టమంటున్నారు. మరి అధికారులు ఏమన్నా చూస్తుంటే ప్రకటనలు ఇస్తున్నారు, ఎవరు కూడా ఆన్లైన్ క్లాసెస్కి డబ్బులు వసూలు చేయొద్దు, అసలు నడపొద్దు అని చెప్పని చెబుతున్నారు. మరి వ్యాపారస్తులు, విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు మటుకు దాన్ని ఏం లెక్క చేయట్లేదు. ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దాన్ని చూసి వినియోగదారులు మోసపోతున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి ఓటు అనే ఆయుధంతో విరుసుగు పడతారని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టు ప్రజలు ఆహారానికి సంబంధించింది
బాగా ఇబ్బందులు పడుతున్నారా, గమనించారా మీరేమన్నా? అవునండి, అంటే బాగా రేషన్ ఇబ్బందులు రేషన్ పడుతున్నారు. షాపుల్లో రేషన్ బియ్యం ఉచితంగా, కందిపప్పు కంటిన్యూ అయినాయి. ఏమండి బియ్యం కందిపప్పు ఇస్తే ఆ కుటుంబం నడుస్తుంది అంటండి? అది కాదండి, మీకేం అవసరం లేదా మిగతాయి? పప్పు ఉప్పు చింతపండు అవసరం లేదా? చింతపండు మార్కెట్ లో 250 రూపాయలు అమ్ముతున్నారు. 250 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధర. 300 రూపాయలు వ్యాపారస్తులు అమ్ముతుంటే కేసులు ఫైల్ చేయడం జరిగింది. అలానే పంచదార వచ్చేప్పటికి 40 రూపాయలు అయితే 50 రూపాయలు అమ్ముతున్నారు. కూరగాయల విషయం వచ్చేటప్పటికి 40 రూపాయలు 50 రూపాయలు ఉన్న టమాటో అమ్ముతున్నారు. 100 రూపాయల దాకా వెళ్ళింది, ఇప్పుడు ఏమైనా 80-60కి వచ్చింది. మరి మార్కెటింగ్ శాఖ వాళ్ళు దీన్ని ఇంటర్వెన్షన్ పథకం కింద తీసుకొని అందరికి కూడా మార్కెట్ ని డౌన్ చేసేసి ఆ ఉత్పత్తుల్ని సప్లై చేస్తే బాగుంటుంది. ఆ పని కూడా చేయట్లేదు. ఓకే, మనకి ఫోన్ లైన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారుతి భూపాల్ గారు. మారుతి భూపాల్ గారు నమస్కారం సార్. హలో మారుతి భూపాల్ గారు. హలో సార్, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ ఏంటి ప్రధానంగా ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉంది? ఈ లాక్డౌన్ ఎప్పుడైతే తీసేశారో అప్పటి నుంచి ఇంకా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏంటి ప్రధానంగా లోపం కనిపిస్తుంది? నిజంగా దీని గురించి నిర్మోహమాటంగా మాట్లాడాల్సినటువంటి సమయం ఇది, సందర్భం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక నిర్లక్ష్యపు ఒక నిర్ణయం, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పడానికి దానికి చాలా చిన్న హిస్టరీ ఉందండి. దీని ఫినిష్ చేసేద్దాం. ఎప్పుడైతే జనవరి 21 నుంచి 24 లోపు హైదరాబాద్ లో ఫస్ట్ కేసు వచ్చిందండి. అయితే అతను రికవరీ అయిపోయి పాజిటివ్ అయితే వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి 12వ తారీఖు కల్లా భారతదేశంలో కొన్ని చోట్ల ఉత్తరాంధ్రలో మొదలైనటువంటి కరోనా వ్యాప్తిని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ ద్వారా కానీ సామాజిక మీడియాల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ చేయాల్సినటువంటి సమయం వచ్చిందని. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ట్రంప్ గారికి చప్పట్లు కొట్టే కార్యక్రమానికి ఇప్పుడు 24వ తారీఖు గుజరాత్ లో తీసుకోవటం, ఆ ప్రోగ్రాం కోసం వాళ్ళు జన సమీకరణం చేయడం కోసం ఈ కరోనా దాన్ని పట్టించుకున్నటువంటి వైనం. ఆ తర్వాత కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సార్లు వీళ్ళకి పొట్టిగా వేసిన తర్వాత కనువిప్పు కలిగినటువంటి సందర్భాన్ని జనానికి తెలియజేయాల్సినటువంటి అవసరం కోసం అప్పటికప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గపు నిర్ణయం ఏంటంటే మార్చి 24వ తారీఖు లాక్డౌన్ చేయటం. అదే మార్చి 24వ తారీఖు ఎవరైతే వలస కార్మికులు మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారన్న సంగతి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అందరి పరిపాలనకు తెలిసినటువంటి విషయం అయినప్పటికీ వాళ్ళు ఆ మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వలస కూలీలు ఉన్నారో, వాళ్ళకి ఒక వారం రోజులు టైం ఇచ్చి ఏదైతే మధ్యలో ఈ ట్రైనింగ్ వేసి తీసుకెళ్లి వాళ్ళు పంపించారు, ఆ రోజు వాళ్ళ గమ్యస్థానానికి తీసుకెళ్లి ఇన్డెఫినెట్ గా లాక్డౌన్ ఇంకా చేసి ఉంటే భారతదేశంలో ఈ రోజు ఇలాంటి దుర్మార్గం పరిస్థితి ఈ కరోనా ఈ వైరస్ వ్యాప్తి చెందేది కాదండి. ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి రోజులు, ఇంటి కలవనటువంటి రోజులు, ఏమి ఆలోచించకుండా అరే ఒక రోజు నవంబర్ 8న 8 గంటలకి నోటు బంద్ అని చెప్పేసి 12 నుంచి నోటు బంద్ అయిపోతాయని 4 గంటలకు తీసుకున్న నిర్ణయమే మరలా రిపీట్ అయింది. కానీ ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఎటువంటి ఒక వాళ్ళ క్షేమం గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పి అత్యంత పకడ్బందీగా మనం ఈ రోజు చెప్పగలిగే సాక్ష్యం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇదే వలస కార్మికులు చనిపోతూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏదో ఉత్తరించాలనే ఉద్దేశంతో తీసేసేటువంటి లాక్డౌన్, దానివల్ల ఈ రోజు వ్యాప్తమైపోయింది. ఈ రోజు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణం కూడా ఈ ప్రభుత్వానికి తెలియదు. అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి. రెండోదండి, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి 70 సంవత్సరాలకి ఏం చేసింది అని చెప్పి అడుగుతున్నటువంటి బీజేపీ వాళ్ళు ఏ కార్పొరేషన్లో అయినా సరే కొంత ఫండింగ్ పెట్టుకుని ఉంచుకునేది ఇలాంటి అవసరం లేనటువంటి పీరియడ్లో వాటిని ఉపయోగించడానికన్నా ఇంత జ్ఞానం కూడా లేకుండా ఎల్ఐసీ దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర నుంచి ఉన్నప్పుడు ఉండి లాగించం. అలాగే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కమిషన్ కింద ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధులను కూడా ఏదైతే మిగిలితే ఆ నిధులను ఇలాంటి సమయంలో ఉపయోగించుకోవాలి, వాటిని డిపాజిట్ చేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలు సిమెంట్ రోడ్లు వేసుకునేందుకు, పల్లెటూరు రోడ్లు చేసుకునేందుకు ఏ ప్రభుత్వాన్ని తన విచ్చలవిడిగా వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మారుతి గోపాల్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల కోట్లు ఇచ్చిందండి. దాని గురించి చెప్తాను సార్. 20 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ లో ఎంఎస్ఎంఈలు ఏవైతే భారతదేశ వ్యాప్తంగా 6,40,000 యూనిట్లు ఉన్నాయో వాళ్ళకున్న లిమిట్ లో 25%, 8.5% ఇంట్రెస్ట్ రేటుతో
వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది. 20 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ 4,50,58,000 కోట్ల రూపాయలు ఇంతకు ముందు ఇచ్చిన సబ్సిడీల రూపంలో కానివ్వండి, 1,70,000 కోట్ల రూపాయలు పార్లమెంట్ లో నుంచి ప్రభుత్వం ఇష్యూ చేసింది కానివ్వండి, ఈ రెండింటినీ కలిపిన 6,48,000 కోట్లు అక్కడే అయితే, దాని తర్వాత 3,33,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఈఎండీలు కట్టాల్సిన ఇంట్రెస్ట్ రేట్లు 3 నెలలు ప్రొలాంగ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి కూడా వాళ్ళు ప్రకటించినది 20 లక్షల కోట్ల రూపాయలతో 1 రూపాయి కూడా ఒక సామాన్య మానవుడికి అందనటువంటి వైపు. ఒక చిన్న మాట అండి, కరోనా వైరస్ మీ వాదన ప్రస్తుతానికి ఎవరైతే లాక్డౌన్ వల్ల కావచ్చు, కరోనా వల్ల కావచ్చు, ఉపాధి కోల్పోయి ఆకలితో ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదంటారు, అంతేగా? 100% అండి. లేకపోగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత దారుణంగా పెంచేసి ప్రపంచంలో అంటే భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయనటువంటిది పెట్రోల్ మించిన డీజిల్ రేట్లు, తద్వారా కూరగాయ రేట్లు పెరిగిపోయినాయి, తద్వారా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. మనం వెళ్ళి కూరగాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఏంటంటే అడిగితే డీజిల్ పెరిగిందండి, మాకేం వర్క్ ఎవరుందో ఆటోలో ఆ ఊరి నుంచి తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్న దాన్ని ఏమి మాట్లాడినటువంటి వైద్యం. ఆయిల్స్ పెరుగుదలకి కారణం కాంగ్రెస్ ఒప్పుకుంటారా దీనికి? కాదండి, మీరు ఆయిల్స్ మీద ఎప్పుడైతే కంట్రోల్ ఎత్తేసారో, గవర్నమెంట్ పరిధిలోంచి తీసేశారో, ఆయిల్ కంపెనీలకు స్వేచ్ఛ ఎప్పుడైతే ఇచ్చారో దేశంలో అప్పటి నుంచి ఆరంభమైంది. ఒప్పుకుంటారా? కాదండి, నేను మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతున్నాం. మనం ఇండియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ గ్యారంటీ అన్న ఒక ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశానికి వస్తున్నటువంటి చమురుకి సంబంధించిన చమురు ఆయిల్ మీదనే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు లిఫ్ట్ చేసిందే కానీ దాన్ని మార్చుకుంటూ పెట్రోల్ డీజిల్ రూపంలోని బై ప్రొడక్ట్స్ రూపంలో వెళ్లే వాటిని మాత్రం కాదండి. అయితే ఏం చేశారంటే దీన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనాల మీద, అంటే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద బాధ మొదలుపెట్టింది. మీకు బాగా చెప్పేది ఇంకా ఎలా చెప్పాలంటే, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2009లో బ్యారల్ రేటు $100 ఉంటే ఆ రోజు మేము పెట్రోల్ ఇచ్చింది 68 రూపాయలకి ఇచ్చామండి. ఇదే కరోనాకి ముందు 39 రూపాయలు బ్యారల్ కి పడిపోతే 73 రూపాయలు 74 రూపాయలు వసూలు చేస్తున్నాం. వీళ్ళకెవరికి కూడా భారతదేశ ప్రజల మీద, వాళ్ళ సౌఖ్యం మీద ఎటువంటి శ్రద్ధ లేదండి. ఎంతసేపటికి ప్రజలు దోచుకోవటం. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పండి. కరోనా కేసులు దాదాపుగా 7 లక్షల పైగా దేశంలో దాటిపోయి పబ్లిక్ అయితే భయం లేకుండా బయట తిరుగుతున్నారు. అంటే పబ్లిక్ మాకు రాదనుకోని కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే కడుపు మండుతుంది కాబట్టి రోడ్డు మీదకి రావచ్చు. ఇప్పుడు ఆకలితో కుటుంబాన్ని ఆకలితో ఉంచలేరు కాబట్టి బయటకు వస్తున్నారు. కానీ పబ్లిక్ బయటకు వస్తున్నారు, అదే స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏంటి దీని సొల్యూషన్ ఏంటి చెప్పండి సార్? ఇంకొకటి ఏంటంటే భారతదేశానికి ఈరోజు సంబంధించి 7 లక్షల కేసులు రావటం ఒక విధంగా చాలా అత్యంత భయంకరమైన పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ గురించి కనుక ఆలోచిస్తే మనకి పర్యావరణంలో మొదటి నుంచి కూడా పొల్యూటెడ్ పర్యావరణం. అండ్ అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో ఉన్న మనుషులు వాళ్ళ స్వచ్ఛతను పాటించగలుగుతారు. రోజు స్నానం చేయడం, మొహం కడుక్కోవటం, ఒక మంచి తిండి తింటాం వల్ల స్వచ్ఛత ఉండటం వల్ల ఏదైతే వైరస్ ఉందో ఇది మాత్రం ప్రజలకి ఇంకా పాకకుండా ఉండగలిగే అవకాశం ఉండదండి. అయితే ప్రజలెవరు భయపడాల్సిన పని లేదు. 7 లక్షలు అన్నది మనం టెస్ట్ చేసిన దాంట్లో రేషియోలో చూస్తే ఒక 2.5% ఉందండి. రికవరీ రేట్ వచ్చేసరికి మనకి రిటర్న్ వచ్చేసరికి రికవరీ రేట్ ఎంత లేదు, 52% నుంచి 58% ఉందండి. డెత్ రేషియో వచ్చి కూడా చాలా తక్కువగా ఉంది. అయితే ఇదే కనుక కంటిన్యూ అయితే ప్రభుత్వాలు ఈ రోజు గట్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదన్నా 3-4 పోతున్నారు, వాళ్ళకి మాస్క్ లేదు, వాళ్ళని తన్ని మాస్క్ 535 రూపాయలు ఫైన్ వేయటం కాదు, 40 రూపాయలు అక్కడ పెట్టి వాళ్ళ చేత మాస్క్ పంపించగలిగే విధంగా అంటే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ఇంకా కొన్నాళ్ళు ఇంకొక 5-6 నెలల పైన ఈ కరోనాతో ప్రయాణం చేయాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఏంటంటే మనుషులు మార్చగలిగేందుకు కొంతమంది వాలంటీర్స్ పెట్టడం కానీ, వాళ్ళ ద్వారా దీని గురించి ఇంకా వ్యాప్తి చేయటం కానీ లేదు. ఇప్పుడు బండి మీద 3 వెళ్తున్నారు తప్పే, 2 వెళ్తున్నారు తప్పే, వాళ్ళు మాస్క్ లేదు, 530 రూపాయలు ఫైన్ వేసేటప్పుడు పబ్లిక్ కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? బైక్ మీద సింగిల్ గానే వెళ్లాలనే రూల్ ఉంది, మాస్క్ పెట్టుకోవాలనే రూల్ ఉంది. కానీ రూల్స్ నుంచి మాకు రాదులనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కరెక్టా?
అవునండి అవునండి, ఆ నిర్లక్ష్య ధోరణిని మార్చగలిగేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగేలాగా చేయాలండి. ఒకానొక టైంలో చాలా మంది వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు, సినిమా స్టార్స్, చిరంజీవి గారు వాళ్ళు కానీ, రజనీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ రోజు ఈ పబ్లిక్ కి ప్రభుత్వం వాళ్ళ చేత, అంటే ఎవరైతే వినగలుగుతారో క్రికెట్ స్టార్స్, ఒక సినిమా స్టార్స్, వీళ్ళ చేత కూడా ఈ ప్రజలకి ఒక మెసేజ్ ఇప్పించగలిగేటువంటి అవకాశాన్ని వాళ్ళు త్వరగా తీసుకోవాలి. అలాగే ప్రజల్లో కూడా వాళ్ళు 10 మందిలో తిరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు ఉండాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఇంకా కనీసం 5-6 నెలలు పడుతుందండి ఏ వ్యాక్సిన్ కావాలన్నా ఏం చేయాలన్నా. అయితే అదృష్టం ఏంటంటే మన ఏషియా కాంటినెంట్ లో వచ్చేసరికి భారతదేశంలో ప్రతి వ్యక్తికి తన శ్రద్ధ ఉన్నదండి. తన శరీరం గురించి కానీ తను తీసుకునే కొన్ని క్లీన్లీనెస్ గురించి శ్రద్ధ ఉండటం వల్ల మనం కొద్దిగా సేఫ్ గా ఉండగలిగే అవకాశం ఉన్నది. కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా గవర్నమెంట్ చెప్పేటువంటి నియమాలను పాటించి తీరాల్సిందే, అంత డౌట్ లేదు. అయితే వీళ్ళు ఫైనల్ ఇవన్నీ రాయకుండా మాస్కులు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకుని కొద్దిగా మాస్క్ ని అరేంజ్ చేయటం, ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ఒక మంచి కార్యక్రమాలను ఏదన్నా వాళ్ళు చూపించడం, ఇలాంటివి కనుక చేయగలిగితే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుందండి. కరోనా నుంచి మనం 100% బయటపడతాం. ప్రపంచ దేశంలో అన్ని దేశాల కంటే తక్కువ మరణాలతో, తక్కువ పాజిటివ్ కేసెస్ పెరిగినా కానీ వాటి నుంచి రికవరీ పొందగలిగేటువంటి అవకాశం మాత్రం మనకున్నదండి. ఏ మనిషి కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, దీని గురించి భయపడాల్సిన పనే లేదు. వ్యక్తిగత శ్రద్ధ, సామాజిక డిస్టెన్స్, మాస్క్ పెట్టుకుని వీలైనంత తక్కువగా పని మీద బయటకు వెళ్ళి ఇంట్లో ఉండడానికి కనుక ఇష్టపడితే మనము ప్రభుత్వాలకు సంబంధం లేకుండా మనంతా మనము ఈ కరోనా వ్యాప్తిని మనం అరికట్టవచ్చు అన్నది నా ఉద్దేశం. ధన్యవాదాలు మారుతి భూపాల్ గారు, ఫోన్ లైన్ లోకి వచ్చి. అజయ్ కుమార్ గారు, మనకి ప్రధానంగా రీసెంట్గా మనకి గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మనకి టెస్టింగ్ల సామర్థ్యం మీద కూడా బాగా ఒత్తిడి పెరిగింది రీసెంట్గా అనేది చూస్తున్నాం మనకి. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ నుంచే మనం గుంటూరు సిటీలో కేసులే చూసుకుంటే దాదాపుగా ఎప్పుడూ ఊహించిన విధంగా అంటే ఏరియాకి ఒకటి వచ్చేది, ఆ ఏరియాలో లైన్కి ఒకటి వస్తున్నాయి. అంటే విషయం ఏంటి, గుంటూరులో 20-10 వచ్చే వాటికి మ్యాక్సిమం 100 వరకు వచ్చేస్తున్నాం, 100కి అటు ఇటు. ఏంటి ఈ టెస్టింగ్ల సామర్థ్యం మీద కూడా మా మీద ఒత్తిడి పడుతుంది. కొంతమందిని ఇప్పటికీ కూడా పాజిటివ్ వచ్చినా సరే చాలా మందిని ఆసుపత్రులకు తీసుకెళ్ళాలంటే బెడ్లు ఖాళీ లేవు అనే స్థాయికి వచ్చేసింది. ఏంటి ఇది ప్రజల్లో నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని అనుకోవచ్చా? వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో రోజువారీ గడవాలంటే బయటకు రాక తప్పని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చే స్థితిలో ప్రభుత్వాలు లేవు. బయటకు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక పద్ధతుల్లో ఈ వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మిర్చియాట్లో కేసులు వచ్చినాయి, ఆపగలిగినంతకాలం ఆపారు. తర్వాత ఒత్తిడి పెరిగింది, రైతుల వైపు నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. మా పంట నట్టేట్లో మునిగిపోద్ది, మేమేం చేయాలని చెప్పిన తర్వాత ప్రభుత్వం ఆలోచించి తప్పనిసరిగా మిర్చి యార్డ్ని తీయాల్సి వచ్చింది. కానీ యార్డుకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, కూరగాయలు కొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ శానిటైజ్ చేసుకోవటం, మాస్కులు పెట్టుకోవటం, ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా చేసుకోవాలి. ఒకటి. రెండోది, వాళ్ళకి కావలసినటువంటి వైద్య పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతి ఇంటికి అందేటటువంటి పద్ధతుల్లో అది ఎంత కష్టసాధ్యమైనప్పటికీ దాన్ని సుసాధ్యం చేసుకుంటేనే ఎంతో కొంత కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇంకోటి లేదు. తర్వాత ప్రైవేటు హాస్పిటల్లో రోజుకు ₹1,00,000 చొప్పున ఖర్చు అవుతుందని వార్తల్లో చూస్తూ ఉన్నాం, కొంతమంది చెప్తా ఉన్నారు. దీన్ని వైద్యం పూర్తిగా ప్రభుత్వం భరించేటటువంటి పరిస్థితి ఉంటే కొంతమేరకు వెసులుబాటు, బ్రతకడమే కష్టంగా ఉన్నటువంటి ఈ టైంలో సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఇందాక మారుతి గారు చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగినాక ధరలు మరీ విపరీతంగా రోజు రోజుకి గతం కంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయినాయి. ఏమయ్యా ఎంత పెంచుతున్నారంటే కరోనా టైంలో సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసమే ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంపుదలని ఒక బీజేపీ కేంద్ర మంత్రి
చెప్పాడు. ఇలా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకి ముందు తలా ఒక 5,000 కుటుంబానికి ఇచ్చి మీ జాగ్రత్తలో మీరుండని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎంత ఇదైనా మద్యమే ఆదాయ వనరుగా భావించే స్థితి నుంచి ప్రభుత్వాలు పక్కకి జరిగి మద్యపాన నిషేధాన్ని కనుక అమలు జరపగలిగితే కరోనా కంట్రోల్లో అది కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది. ఒకటి మద్యం షాపుల దగ్గర నెట్టుకునే కార్యక్రమం, రెండోది తాగొచ్చిన తర్వాత ఓకే అతను తాగొచ్చిన తర్వాత ఇక వాడు చేసే విన్యాసాలన్నీ ఇన్ని కాదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అమ్మఒడి అని ఇచ్చారు, నాన్న గొంతు తొడికి సరిపోయింది అంటున్నారు. అన్నారు సంక్షేమ పథకం అంటే అలా ఉంది మాట. అలా ఉంది. ఎందుకంటే పావురాళ్ళు ఎగరడం కూడా మర్చిపోయే స్థితికి వస్తాయి దీనివల్ల మనం చల్లే ఇత్తనాల వల్ల. అట్లా కాబట్టి తాగిన వ్యక్తి చాలా మంది ఎక్కడ రేట్లు చాలా హైక్ అయిపోయినాయి కదా, చాలా మంది తాగదలుచుకున్న తర్వాత పెళ్ళం మంగళసూత్రం అయినా అమ్ముతారు తప్ప తాగేవాడు మాత్రం అందుబాటులో ఉంటుంది. రియలైజేషన్ ఎవరిలో రాలేదా? ఏమి లేదు, రాదండి, ఏమి లేదు, రాదు కూడా. దాన్ని నిర్బంధంగా ఆపేస్తే తప్ప చాలా కుటుంబాలు బాగుపడవు. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకి మాటలు ఇవ్వడం కాకుండా ఏదో బియ్యం ఇస్తామనే పద్ధతి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీ ప్రకటించి ప్రతి ఇంటికి 5,000 చొప్పున ప్రకటించే 2 కార్యక్రమాన్ని కనుక చేపడితే కరోనా మన దేశంలో ఇందాక మిత్రుడు చెప్పినట్టు పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి, డెత్ రేట్ తక్కువ ఉంది. దీన్ని బట్టి మన రెసిస్టెన్స్ కూడా కొంత అదృష్టం అనుకోవాలి, కొంత పూర్వం నుంచి వచ్చినటువంటి ఇది. కాబట్టి ఇప్పుడైనా అంటే యాక్చువల్ గా వైరస్ జర్నీలోనే కొంత మనకి వచ్చే కొద్ది కొంచెం వైరస్ లోనే బలహీనపడింది వినిపిస్తున్న వాదన. లేదంటే యాక్చువల్ గా ఇన్ని కేసులు పెరుగుతున్న కొద్ది డెత్ రేట్ ఇంకా ఒకప్పుడు పలానా పేటలో ఉంది అనుకునేవాళ్ళు, ఇప్పుడు నగరం అంతా విస్తరించింది. ఏమండి మనం మాస్కులు ధరిస్తున్నాం, ప్రభుత్వం మనకేం చేస్తుంది చెప్పండి? మన సంరక్షణ కోసం, మన రక్షణ కోసం ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఏమి చేయట్లా. ఎందుకంటే నువ్వు చావు బతుకు దాంతో కలిసి జీవించు అంటున్నారు. కానీ బ్లీచింగ్ వేరు అంటే బ్లీచింగ్ లో మైదా కూడా కలుపుతున్నారు ఈ మధ్య. అది వేరే కాదు, బ్లీచింగ్ కేసు వచ్చినంటనే ఐడెంటిఫై చేసి ఆశా వర్కర్ కావచ్చు, వాలంటీర్ కావచ్చు, ఐడెంటిఫై చేసి హాస్పిటల్ తీసుకెళ్తున్నారా లేదా? ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా మనకి. వాళ్ళు కావాలి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? మా ఇంటి అనుకోడికి వచ్చిందండి, ఇవాళ తీసుకెళ్ళి 28వ తారీఖు నేను చెప్పాను మున్సిపల్ కమిషనర్ నా ఇంటి అనుకున్నారని చెప్పాను. ఓకే ఓకే ఇవాళ తీసుకెళ్లారు, ఏంటి చెప్పండి? ఓకే అంటే మన కలెక్టర్ చెప్పిన మాట కూడా అదే. టెస్టింగ్ల మీద ఒత్తిడి, అంటే టెస్టింగ్ల మీద ఇంత ఒత్తిడి ఉందంటే ఇంకా మనకి పరిస్థితి ఎలా ఉందో మనకి అర్థం చేసుకో. ఓకే అజయ్ కుమార్ గారు, మనకి ప్రధానంగా ఇంకో పాయింట్ మీరన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వలస కార్మికులతో పాటు ఎవరిని ఆదుకోవటంలో కూడా అంత యాక్టివ్గా పనిచేయట్లేదు అనేది మీ వాదన. కానీ 20 లక్షల కోట్ల రూపాయల ఒక ప్యాకేజ్ ఇచ్చారు, పెద్ద అద్భుతమైన ప్యాకేజీగా అందరూ వివరించారు. ఏమంటారు? జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయిన తర్వాత తీయటి మాటలు చెప్పే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చెప్తున్నాడు తప్ప వలస కార్మికుల విషయంలో పూర్తి స్థాయి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. వలస కార్మికులు సత్తెనపల్లి ప్రాంతంలో ఒకళ్ళు చనిపోయిన తర్వాత మేము రాష్ట్ర లేబర్ కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత మిగతా అన్ని పార్టీల వైపు నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సుమారు 80,000 మందిని వలస కార్మికులు తరలించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి తరలిపోతూ దారి మధ్యలో ఒరిగిపోయేటటువంటి వేలాది మందిని వాళ్ళ విషయంలో అనుసరించిన వైఖరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి చాలా దారుణంగా వ్యవహరించినంటూ తప్పులేదు. రెండోది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కరోజని చెప్పి 15 రోజులు పెట్టి మళ్ళీ 15 రోజులు పెట్టి గ్యాప్ లేకుండా వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్లే గందరగోళపడి మానసికంగా వైకల్యం చెందేటటువంటి స్థితికి తెచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం వలస కార్మికులతోటి ఆటలాడుకుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే ఈ వలస కార్మికులు వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోవటం వల్ల ఓకే ఏమండి
ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ ఏరియాలకు వెళ్ళిపోవటం వల్ల పట్టణ ప్రాంతంలో కాకుండా ఈ రోజున పల్లెటూరులో కూడా పల్లెటూరులో కూడా వాళ్ళు తీసుకెళ్లారు, క్యారీ చేశారు సిటీ నుంచి హైదరాబాద్ అది పాయింట్ ఏంటంటే అదే కనుక ఒక వారం రోజులు టైం ఇచ్చి ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పినడితే కనీసం 3 days ఇచ్చినడితే ఇంత పెద్ద నష్టం జరుగుండేది కాదు. రెండోది, హైదరాబాద్లో కేసు వచ్చినప్పుడు, ఢిల్లీలో కేసు వచ్చినప్పుడు జాగ్రత్త పడి అవతల ఇటలీ గుణపాఠాలు చూసైనా ట్రంప్ గారికి మర్యాదలు చేసే దాంట్లో తన్మయత్వం పొందేటటువంటి దాని నుంచి పక్కకొచ్చి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా వ్యవహరించి అప్పుడే పెట్టుండితే ఇంత వచ్చేది కాదు. కానీ ఒక 3 రోజులు టైం ఇచ్చి పెట్టుండాల్సింది. అప్పుడు వలస కార్మికులది 2 రకాల నష్టం. ఒకటి వలస కార్మికుల ప్రాణ నష్టం, వలస కార్మికుల వల్ల జరిగినటువంటి కరోనా విస్తరణ నష్టం. రెండోదండి, ఒక్క నిమిషం ఈ పెట్రోల్ మీద ఏంటి మీ కామెంట్? ఏంటి డీజిల్ కూడా పెట్రోల్ క్రాస్ చేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించారన్నారు. డే బై డే 20 ఇప్పుడు కార్తిక్ గారు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు ముందు బేరాలు ఎత్తారు. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కరోనా ప్రారంభమైన తర్వాత కరోనా ట్యాక్స్ అంటే కరోనా ట్యాక్స్ ఈ నెలలో గత నెలలో కలిపి 23 సార్లు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారు. ఏమండి తరడం అని అడిగితే ప్రభుత్వం కరోనా సేవ అంటున్నారు. ప్రభుత్వం కూడా వ్యాపార సంస్థ అయింది. ఏమండి లాభాల కోసం వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఏది ఈ ట్యాక్స్ తగ్గించరు. వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ తగ్గించరు. ఇద్దరు కూడా వ్యాపారం చేస్తున్నారు. వినియోగదారుడు నష్టపోతున్నాడు, బలవుతుంది వినియోగదారుడు. కరోనాని కేంద్ర ప్రభుత్వం అడ్వాంటేజ్ గా తీసుకుంది తప్ప కరోనా కాలంలో ఆదుకోవాల్సినటువంటి తీరులో మాటల్లోనే ఉన్న తీదన ఉంది, చేతుల్లో మాత్రం సొంతం ఉంది. హరిబాబు గారు, మనకి ఇప్పుడు బాగా సిచ్యువేషన్ బాగా హైక్ వెళ్ళిపోయింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఇప్పుడు భయాందోళన మొదలైంది. కానీ భయాందోళన మొదలైనా బయటికి వెళ్ళాలంటే ఇంకా చెప్పంటారండి. ఒకటి మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమ్మ పెట్టతో అడుక్కోనిదని, కానీ మనల్ని కంటి తుడుపు కోసం ఆరోగ్య కార్డులు ఇచ్చిందండి. ప్రతి ఇంటికి సప్లై చేసింది. కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అది పనిచేయదు. నాలుగు గీసుకుంటానికి కూడా పనికిరాదండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు. ఇప్పుడు ప్రజెంట్ సరే జబ్బు వస్తే అది ఆల్టర్నేట్ ఏదో కాదండి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పెట్టమనండి. విజయవాడలో ఉన్నాయి 2, మన గుంటూరులో లేవు. ఎందుకు లేవు చెప్పండి. ఆ కార్డు తీసుకెళ్లి చూపిస్తే వైద్యం చేయించండి, అందరూ హ్యాపీగా ఉంటారు. బీదా బిక్కు కూడా రాజశేఖర రెడ్డి గారు చేసింది అదే. మధ్య 108 పెట్టి ఈ 108 వదిలిపెట్టడం కాదు, చేతలో చూపించి దాన్ని ఆచరణలో పెడితే అందరూ సుఖంగా ఉంటారు, హ్యాపీగా. కరోనాలో అసలు ఎవరు లెక్క చేయడు. ఓకే, ఇప్పుడు ఆకలి సమస్య ప్రధానంగా ఏంటి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, విడతల వారీగా ఉచితంగా రేషను కందిపప్పు ఆల్రెడీ ఇచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా శనగలు కూడా ఇస్తున్నారు. ఏంటి అంటే తెలుగు ఉల్లిపాయ లేదా, పచ్చడి చేసుకోవాలంటే మిర్చి కావాలా? అది కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఊరికనే ఇవ్వటం కాదు, ఇవ్వాల్సిన ఏది ఆహార భద్రత కింద ఇవ్వాల్సిన వస్తువులు 6 ఎప్పుడైనా ఇచ్చిందో చెప్పండి. ఒక నెల ఈ డిఎస్ఓ గారిని అడిగితే నేను అందరికి సర్దడానికి సరిపోదండి, డబ్బులు లేవండి అంటాడు. మరి మొదటి వచ్చిన వాళ్ళకి మొదటి ఇస్తున్నారు, వెనక వచ్చిన వాళ్ళు వెనక లేవు అంటున్నారు. ఏంటి చెప్పండి. పంచదార కూడా పేపర్లు విస్తృతంగా ప్రకటన చేశారా? పంచదార ఎక్కడ ఇస్తున్నారండి? ఇచ్చింది కందిపప్పును రేషన్. ఆల్రెడీ పంచదార ఎవరు తీసుకోవట్లేదు. ఎక్స్ట్రాగా 7 రూపీస్ వెళ్ళిపోయింది కదా. ఎక్స్ట్రాకి ఇష్టం కాదండి, దానికి కూడా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. బయట మార్కెట్ లో అది 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతుంది కాబట్టి. కానీ వీళ్ళు ఇవ్వట్లేదే. లేదు, స్టాక్ రాలేదండి, వస్తుందండి అని చెప్తున్నారు తప్ప సాకులు. మరి ఒక అనౌన్స్మెంట్ మేము చేస్తున్నాం అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ అనౌన్స్మెంట్ ముందే రోజునే మరి రెడీ చేసి పెట్టుకోవాలి కదా సరుకు. ఇప్పుడు మీరు అన్నట్టు బియ్యము కందిపప్పుతో బతకలేరు. ఏంటి సొల్యూషన్ చెప్పండి. ఏంటి బియ్యము కందిపప్పుతో పాటు బయటికి వెళ్తే ఇప్పుడు కరోనా ఏది ఉద్యోగం కావచ్చు, పని రీత్యా కావచ్చు, బయటికి వెళ్తే కరోనా వెంటబడుతుంది. బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఆకలి. ఏంటి ఈ వస్తువులన్నీ కావాలి? ఏంటి దీని సొల్యూషన్ చెప్పండి. దీనికి అందుకనేనండి ఆహార భద్రతా చట్టం అనేది పెట్టింది. ఆహార భద్రత అంటే ఎవరు కూడా ఆహారం లేకుండా చనిపోకూడదు అని చెప్పిన సదుద్దేశంతో పెట్టిన దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పథకాల కన్నా ఇవి కనుక ఇస్తే బాగుంటుంది కదా, కుటుంబం బతుకుతుంది కదా.
మరి ఇదివరకు కూడా మరి ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఆపరేషన్స్ ఎన్ని చేశారు, రీఎంబర్స్మెంట్ చదువుకుంటానికి. ఇప్పుడు ఏమన్నా బళ్ళు లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కట్టండి 10,000 30,000 నాడు నేడు చూసుకుంటే ఆ మహానుభావుడు కరెక్టే. మరి ఈయన చేస్తుంది ఏంటి? ఈయనకి ఎవరు చెప్పినా కూడా ఈయన పరిస్థితుల్లో ఏం లేరు. ఇది చేయండి అని చెప్పాను, ఇది మంచి పద్ధతే. ఏది మనం ఆ చంద్రబాబు నాయుడు గారు తోఫా అనేది ఇచ్చాడు, అందుట్లో 7-8 రకాలు ఉన్నాయి. ఆ రోజు ఆ కుటుంబం ఆనందంగా ఉండేది. అట్లానే ఈ పరిస్థితి ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయించిందో ఆ సరుకులను కూడా ఇంటికి ఇవ్వమనండి. ఇంటికి ఇస్తే అందరూ ఆనందంగా ఉంటారు. పని లేని వాళ్ళు ఉంటారు. ఇసుక లేకపోవడంలో చాలా మంది చాలా సెక్టర్స్ 40 సెక్టర్స్ వాళ్ళందరూ కుదేలైపోయారు. ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? పెళ్ళ సార్ అన్నట్టు పెళ్ళం మెళ్ళకు పుస్తక తాకట్టు పెట్టుకుని వాడు తాగడానికి సిద్ధపడుతున్నాడు తప్ప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కామన్ పీపుల్ లో జరుగుతున్న చర్చ ఏంటి చెప్పండి? ప్రధానంగా ఏంటి? బయటికి వెళ్తే కరోనా భయం, వెళ్ళాలన్నా కూడా కొన్ని చోట్ల పనులు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, అడిపేట కావచ్చు, అరణలపేట కావచ్చు, పెద్ద పెద్ద మాల్స్ అన్ని కూడా మూతపడిపోయినాయి. మాక్సిమం చాలా మంది 50% 60% ఎంప్లాయీస్ ని తీసేసినట్టుగా మనకి ప్రైవేట్ సెక్టర్ లో చాలా మంది కనిపిస్తుంది. ఉన్న వాళ్ళలో కూడా శాలరీ కూడా 50% నుంచి కోతలు పెట్టేశారు. లేదండి, ఉద్యోగం రిటైర్ అయిన వాళ్ళకి లేదు. ఈ రోజు లేదు, ఈ రోజు వరకు కూడా జీతాలు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. పరిస్థితి భవన నిర్మాణ కార్మికులకు పని లేదు, ఆటో కార్మికులకు సక్రమైనటువంటి, ఒకవేళ వాడు ఆటో వేసినా గతంలో అలాగా ఎక్కించుకోవడానికి అవకాశం లేదు, ఎక్కించుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి కూడా అరకొర పని. అలాగే ట్యాక్సీ డ్రైవర్లకి పనులు లేవు. చాలామంది వర్కింగ్ క్లాస్కి పని మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళకి చాలా మందికి పనులు లేవు. భవన నిర్మాణ రంగం అంటే దాంట్లో అనేక రంగాలు ఉన్నాయి. దాంట్లో మట్టి పని దగ్గర నుంచి పై దాకా వాళ్ళెవరికి పని లేదు. పని లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు జీవించడం కష్టం కాబట్టి వాళ్ళందరికీ నెలకు 5,000 రూపాయల చొప్పున కరోనా కాలం అంతా ప్రభుత్వాలు ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. రెండో అంశం, పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరల్ని ఇప్పుడు హరిబాబు గారు లాంటి వాళ్ళు కొంత చెకప్ చేసి కొంతమందిని పట్టుకోవడం చేయడం, కొంత అప్రిషియేట్ చేసే పత్తుల్లో వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు. కానీ ఈ పక్క జరుగుతుంటే ఈ పక్క మళ్ళీ మోసం జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఇంకొంచెం ఎఫెక్టివ్గా ధరల్ని కంట్రోల్ చేసే పద్ధతుల్లో చేయాలి. ఒక చేత్తో సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు జరుపుతూ ఉన్నారు, రెండో చేత్తో ధరలు పెంచుతూ ఉన్నారు. ఈ చేత్తో ఇవ్వటం, ఈ చేత్తో మధ్య రూపంలో తీసుకోవటం, ఈ రకమైనటువంటి మోసం చేసేటటువంటి పద్ధతి నుంచి ప్రభుత్వాలు బయటపడకపోతే కరోనా కంటే ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందనేది నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాం. హరిబాబు గారు, మనకి ఇప్పుడు ఈ ఆకలి సమస్య, మీరు అన్నట్టు ఆహార భద్రత, ఆకలి సమస్యలు ఏంటి? ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది? ప్రధానంగా బయటికి వెళ్ళాలంటే ఉపాధి కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అజయ్ కుమార్ గారు అన్నట్టు భవన నిర్మాణ కార్మికులే కదా, రిలేషన్ ఒక్కో సెక్టర్ మొత్తం కూడా రిలేషన్ ఉంటుంది. ఒక్క యాక్టివిటీ ఆగిపోతే దానికి సంబంధించింది, ఇప్పుడు ఒక ఇసుక ఆగిపోతే మొత్తం యాక్టివిటీస్ అన్ని, సిమెంట్ ఇసుక బిజినెస్ కావచ్చు, లేదంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఇలా ఉంటుంది రిలేషన్. ఇలా ఒక్కో సెక్టర్ మూతపడుతూ వస్తుంది. సామాన్య ప్రజలైతే ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది? ప్రధానంగా వాళ్ళని ఆదుకోవాలంటే వాళ్ళల్లో జరుగుతున్న చర్చ, సొల్యూషన్ ఏంటి? ఏమండి, ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ లేవు, కాలేజీలు అన్నీ మూతపడిపోయినాయి, మాల్స్ మూతపడిపోయినాయి. ఒక్కోటి విధంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. ఇంట్లోనే ఉండండి, మీరు జీతాలు ఇవ్వలేని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నిరుపేదలే, మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు, అందరూ కూడా నిరుపేదలు. ఈ నిరుపేదలు ఎలాగ బ్రతకాలి ఏంటి అని చెప్పిన చర్చ జరుగుతున్న సందర్భంలో కనీసం ప్రభుత్వము ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి, 50% తీసుకోండి, లేకపోతే మీరు రీఎంబర్స్మెంట్ ఇస్తాం, బ్యాంక్ నుంచి మీకు రుణాలు ఇప్పిస్తాం అని ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎప్పుడో ఇప్పించడం కాకుండా ఇప్పుడు బతుకున్నప్పుడే మజ్జిగ నీళ్ళన్న పోస్తే వాళ్ళు బతుకుతారు. అట్లా కాకుండా మేము స్వచ్ఛంద పాడవుతోలే అనే పరిస్థితి కాకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దరు పరస్పరంగా ఈ వీళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చర్చ జరగాలండి. ఆ చర్చ జరగకుండా
నేనేమన్నా అమ్మఒడికి 5 ఇస్తాను, మళ్ళీ ఏమన్నా నాన్న గొంతుతోడికి అది సరిపోతాయని చెప్పి అనుకోవటం, ఆటో వాళ్ళకి ఏమన్నా చలానాలు రాయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కే ట్యాక్స్ అంటున్నారు అందరూ. మీకు తెలుసో లేదో బయట ఏంటంటే ఇది కే ట్యాక్స్ అంటున్నారు, అంటే కరోనా ట్యాక్స్ కాదు, కే ట్యాక్స్ అంటున్నారు. ఆ స్థితిలో ఉంది మరి ఇదివరకు. ప్రతి వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంగా అసహనంగా ఉన్నారు. అసహనం కారణం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇదంతా జరుగుతుంది తప్ప సామాన్యుడు తింటున్నాడా తింటలేదా, వాడికి మనం ఇచ్చే ఆ బియ్యంను కందిపప్పుతో సరిపోతుందా? కందిపప్పు ఇలా శనగలు ఇచ్చారు, ఏం చేసుకుంటాడు? ఉడకబెట్టుకొని తినాలి, అంతే కదండి. బియ్యమా? అది సన్న బియ్యం కూడా కాదు, మరి ఏంటి పరిస్థితి? దానివల్ల కడుపు నొప్పులు. మరి ఏంటి? ఇటువంటి పరిస్థితులు కాకుండా ఈ సంక్షేమ పథకాలు చేయకూడదని నేను అంటల్లా. ఆహార భద్రత మీద చూసి, ఆహార భద్రత కనుక అందరికి కూడా మీరు కనుక ఈ ప్యాకేజ్ లాగా అందరికీ ఇచ్చేయండి. అందరికి ఇస్తే అందరూ తింటారు, కొంతకాలం మనం బతకడానికి అవకాశం ఉంటుంది తప్ప దీనివల్ల వాళ్ళు బయట కోసం ఉపాధి కోసం వెళ్ళి ఉపాధి దొరక్క ఆ కరోనాతో ఇంటికి వచ్చి ఇంట్లో భార్యని పిల్లల్ని వాళ్ళకి కూడా దాన్ని అంటగట్టి ఏమైపోతాం కూడా మనం తెలియని పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఒకసారి కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి సామాజిక దూరం పాటించండి అని చెబుతున్నాం. బయట వాళ్ళనేమో లోపలికి రావద్దంటున్నాం, బయట కూడా వాళ్ళ ఇళ్ల ముందు కూడా పరిశుభ్రమైన వాతావరణం లేదు. అందుకని తీసుకోవాల్సిన శానిటేషన్ కానీ, వాళ్ళకి ఏమన్నా ఇది కొట్టడం, స్ప్రేయర్స్ కొట్టడం కానీ, లోషన్స్ తోటి ఇళ్ల దగ్గర అవన్నీ ఏం చేయట్లా. ఊరికనే తీసుకొచ్చి ఆ బ్యారికేడ్స్ పెట్టేసి మీరు లోపల నుంచి బయటికి రావద్దంటే ఏంటి? మన జాగ్రత్త ఏంటి చెప్పండి? చాలా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు ఇంటి ముందు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ మీరు చెప్పినట్టు ఆ సున్నం బ్లీచింగ్ కంటే ముట్టి సున్నమే తప్ప ఏం లేదు. ఆ స్కామ్ కూడా పట్టించింది నేనే. డిపిఓ కూడా సస్పెండ్ అయ్యాడు. అజయ్ గారు, చివరిగా క్లుప్తంగా చెప్పండి, ఏంటి కరోనా వ్యాప్తి బాగా విస్తృతంగా ఉంది, ప్రజలు అంటే భయపడి ఇంట్లో పరిస్థితులు మళ్ళీ బయటికి నెట్టేలాగా ఉన్నాయి, ఎందుకంటే బ్రతకాలి కాబట్టి. ఏంటి, ఒక పక్క బ్రతకాలి, ఒక పక్క ఆరోగ్యం చూసుకోవాలి, ఒక పక్క ఫ్యామిలీని చూసుకోవాలి, వీటన్నిటి నడుమ నలిగిపోతున్న సామాన్యులు గట్టున పడాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ చెప్పండి. ఒకటి, ప్రజలు కరోనా అనేటటువంటిది పొంచి ఉందనేటటువంటిది గుర్తుపెట్టుకొని ప్రజలు కూడా మసలాలి. ప్రభుత్వాలు ప్రజల్ని భయాందోళన నుంచి బయటపడేయటం కోసం కావాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఇంకా విస్తృతపరచాలి. ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవటానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పని కల్పించి ఆర్థిక వెసులుబాటు కోసం కావాల్సిన కృషిని చేయాలి. వాళ్ళకి పనులు కల్పించలేనటువంటి వాళ్ళందరికీ ఆర్థిక తోడ్పాటుని అందించాలి. అలాగే ధరల్ని అదుపు చేయాలి. వైద్యం ఫ్రీగా ప్రతి కుటుంబానికి అందించేటటువంటి పద్ధతుల్లో ఉపయోగం లేని ఈ ఆరోగ్య కార్డులు పంచేదానికన్నా ఉపయోగకరమైనటువంటి పద్ధతుల్లో గుంటూరులో కనీసం ఒక 7-8 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లాంటి సేవలను అందించేటటువంటి పద్ధతుల్లో హాస్పిటల్ను కూడా ఓపెన్ చేయాలి. ఫ్రీగా టెస్టులు చేసేటటువంటి ప్రక్రియని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. వాళ్ళందరికీ మందులు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలి. ఇవన్నీ చేయటం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు పోగొట్టాలి. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. తమను తాము కాపాడుకోవటానికి ప్రజలు కూడా కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించు తమ పనులు చేసుకుంటూ ఉండాలి. హరిబాబు గారు, మనకి ప్రధానంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మనకి వాళ్ళు ఒక సూచన చేశారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా మాకు పర్మిషన్ ఇస్తే కరోనా కేసులన్నీ కూడా మేము ట్రీట్ చేస్తాం. ఇది సబబేనా? ఇవ్వచ్చా? ఏమండి, మళ్ళా ఇది ఒక దోపిడీకి తెరలేపడం అవుతుంది. గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా ఆలోచించింది అదేననుకుంటున్నారు ప్రధానంగా. రెండోది ఏంటంటే, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు అందించిన హాస్పిటల్స్ కి బకాయిలు చెల్లించలేదు. అది అయిపోయింది, మొన్న ఇచ్చేసారు అనుకుంటున్నారు. ఏమండి, రెండోది ఇప్పుడు మేము ఇస్తే ఏంటి మా పరిస్థితి అని చెప్పని ఆలోచనలో కార్పొరేట్ హాస్పిటల్ కూడా పడటం జరిగింది వాళ్ళు. అందుకని చెప్పని ప్రభుత్వము కంపల్సరీగా ఈ పేషెంట్కి ఇంత ఖర్చు మేము ఇస్తాము అని చెప్పని ఒక హామీ ఇచ్చి
వాళ్ళతో ఒప్పందం చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది కూడా వైద్యులు ఈ పీపీ కిట్లు అనేది వాళ్ళకి సరఫరా చేయలేని పరిస్థితి. రెండోది, ఈ కరోనా వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్స్ అవసరం. ఆ వెంటిలేటర్స్ కూడా సమకూర్చలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వస్తున్న ఆ మందులు కూడా కేవలం జ్వరానికి పనిచేస్తుంది తప్ప ఆ కరోనా పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే అతనికి ఉపయోగం లేదు. అందుకని చెప్పని నేను వినియోగదారులు చెప్పేది ఏంటంటే, కరోనా మందు రావటం అనేది చాలా కష్టం. నిన్న మొన్న పేపర్లో కూడా చూశాను, వస్తుంది వ్యాక్సిన్ నేనే చేసుకుని అది అని చెప్పి అంటున్నారు. రామ్దేవ్ బాబా గారు ఏమన్నా ఆ బూడిదేమన్నా అన్నాడు, ఎవరికి నువ్వు పరిచయం ఇచ్చే టెస్టులు చేసావా రిపోర్ట్లు అంటే ఆయన చెప్పలేకపోయాడు. అందుకని ఈ కోవిడ్-19 అని చెప్పని ఈ వ్యాపారం చేసుకోకుండా ప్రతి మనిషి కూడా తనకు తాను సేవ చేయాలి ఇంకోళ్ళకి ఈ సమయంలో అనే ఆ దృక్పథంతో ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకొకళ్ళకి చెప్పడం కానీ, తెలిసిన వాళ్ళకి చేయటం కానీ సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ కనుక చేసుకున్నట్టయితే మన సాంప్రదాయాల ప్రకారం మనం తీసుకోవాల్సిన తులసాకు లేకపోతే ఇవన్నీ కూడా పుదీనా, ఆ తమలపాక రసం వల్ల కూడా తమలపాక రసంలో అది నీళ్లలో తమలపాకులో 10 వేసి అందుట్లో ఒక చిటికెడు ఉప్పు మళ్ళా పసుపు అల్లం వేసుకొని అది కనుక మనం తాగినట్టయితే ఉదయం పూట వేడిది అసలు కరోనా మన యాక్చువల్గా చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీస్ లో కషాయం అనేది అలవాటయ్యారు. ఎందుకంటే ఈ దెబ్బకు తట్టుకోలేక వాడుతూ కషాయాన్ని అలవాటయ్యారు. అంటే ప్రధానంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి మొదలుకొని కింది స్థాయి స్టాఫ్ కూడా బాగా ప్రెజర్ గురవుతున్నారు. కాదండి, వాళ్ళు వీటికి వీడియో కాన్ఫరెన్స్లకి దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి. కిందకి వెళ్ళి గ్రాస్ రూట్ లో పనిచేయాలంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా. ఏది ఈ కంప్యూటర్స్ వాళ్ళు ఏంటంటే ఏదో కాకు లెక్క ఇవాళ 197 ఉన్నాయి మన గుంటూరులో. ఓన్లీ గుంటూరులోనే 197 వచ్చినాయి. ఇక మన జిల్లాలో ఇంకా ఏ జిల్లాలో కూడా రాలా. చిత్తూరులో మటుకు 170 వచ్చినాయి. మరి అత్యధిక స్థానంలో మనం ఉన్నాము. దీనికి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం కాకుండా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి మేమున్నాం అనే ధైర్యం కనుక ప్రజలకు చెప్పి మేము చేస్తున్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పాలి తప్ప ఏసీ గదులకు పరిపౌంట్ అవటం, వాళ్ళేదో ఉత్తర్వులు జారీ చేయటం, మీడియా ద్వారా మేము చూడటం ఇవన్నీ కాకుండా భరోసా అనేది గ్రౌండ్ లెవెల్ ప్రభుత్వం భరోసా కల్పించాలి. మానవుడికి నేనున్నాననే భరోసా కనుక కల్పిస్తే అది చాలా బలంగా ఉంటుంది. ఓకే, చివరిగా మనకి ఈ కరోనాతో మరణించడంతో పాటు ఆకలితో చచ్చిపోతే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని సొల్యూషన్ చెప్పండి. ప్రతి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ ఆహార భద్రతా స్కీమ్లో పెట్టిన ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులు కూడా ప్యాకేజీగా ఉచితంగా నెలవారీ కనుక ఇచ్చినట్లయితే ఈ ఎవరు కూడా ఆహారం లేకుండా చనిపోతున్నామని ఉండదండి. అందుకని ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఏదో మేము ముక్కుబడిగా బియ్యమును కందిపప్పు ఇస్తున్నాం లేకపోతే శనగలు ఇస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకోకుండా ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులను కూడా ఇచ్చినట్టయితే ఎవరు చనిపోరు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడే లేటెస్ట్గా అందిన సమాచారం ఏంటంటే గుంటూరు జిల్లాలో దాదాపుగా 244 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు సిటీలోనే టౌన్లోనే 142 కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎంత ప్రమాదకరంగా ఉందో ప్రజలు కూడా గమనిస్తే బెటర్. ఓకే, మనకి చర్చలోకి వచ్చి విలువైన మాటలు చెప్పిన హరిబాబు గారికి, జంగాల అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కరోనాపై ఇది ఈనాటి చర్చ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.